హాయ్ ఇవాళ నేను మెడికల్ మిత్స్ అబౌట్ ఏజింగ్ ఆల్ అబౌట్ ఏజింగ్ చెప్తున్నాను. అంటే అపోహలు వయసు అయ్యే కొద్దీ ఏజింగ్ అంటే వయసు అయిపోతున్న కండిషన్ని ఏజింగ్ అంటారు. అంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటుతున్న వాళ్ళని ఏజింగ్లోకి కన్సిడర్ చేస్తారు. ఆ ఏజింగ్ వచ్చినప్పుడు కొన్ని మిత్స్ ఉంటాయి, కొన్ని అపోహలు ఉంటాయి. ఆ అపోహల గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్, ఫిజికల్ డిటీరియేషన్. అంటే ఫిజికల్గా ఇంకా ప్రాబ్లం వచ్చేసింది మనకి, ఎక్సర్సైజ్ చేయలేము, మనం ఇంకెన్నాళ్ళు బతకలేము, ఇది ఏజ్తో పాటు వచ్చిందే అని ఒక అపోహ ఉందన్నమాట. సో ఆ ఫిజికల్ డిటీరియేషన్ అనేది ఎంతవరకు ఉందో చూసుకొని మనం ఎక్సర్సైజ్ని ప్లాన్ చేసుకుంటే దాన్ని మనం ఫైట్ చేసి ప్రివెంట్ చేయొచ్చు. ఫిజికల్ ప్రాబ్లమ్స్ వీ కెన్ ఫైట్ ఆర్ ప్రివెంట్ ద ఫిజికల్ ప్రాబ్లమ్స్ విత్ దట్ అపియర్ విత్ ఏజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్సర్సైజ్. హెల్తీ డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకొని అలా చేసుకుంటే ఏజింగ్ అనేది పెద్ద ప్రాబ్లం అవ్వదు. నెక్స్ట్, ఓల్డర్ అడల్ట్స్లో ఎంతో కొంత ఏజ్ రిలేటెడ్ కండిషన్స్, ఏజ్ అసోసియేటెడ్ కండిషన్స్ ఉంటాయి. డిప్రెషన్ ఉంటుంది, మెమరీ ఇంపైర్మెంట్ ఉంటుంది, యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంటుంది. ఆ ఏజ్ అయిపోయింది అందుకే వచ్చినాయి, ఏజ్ అయిపోయింది అందుకే వచ్చినాయి, ఏజ్ అయిపోయింది అందుకే వచ్చినాయి అనుకుంటూ ఉంటారు. కానీ అవి ఎలా కంబ్యాట్ చేయాలి, డిప్రెషన్ నుంచి బయటికి ఎలా వచ్చేయాలి, మెమరీ ఇంపైర్మెంట్, మెమరీ లాస్కి ఏమైనా బ్రెయిన్ గేమ్స్ ఆడుకోవాలా, యూరినరీ ఇన్కాంటినెన్స్కి నైట్ టైం వాటర్ తాగకూడదు, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే డైపర్స్ వేసుకుని మేనేజ్ చేసుకోవాలి. అలాంటివి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని థెరపీస్ కూడా ఉంటాయి. సో ఆ థెరపీస్ తీసుకోవడం వల్ల ఈ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అది ఒక అపోహ మాత్రమే. దీనివల్ల ఏజింగ్ వచ్చేసింది ఇంకా నా పని అయిపోయింది అనుకోవడం అపోహది. ఆ అపోహలోంచి బయటకు వచ్చి మనం ఏం చేయాలో అనేది ఆలోచిస్తే మనకి హ్యాపీగా ఉంటుంది. ఇన్ షార్ట్ ఏంటంటే యాక్టివ్గా ఉండడం, సరిగ్గా తినడం, బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోవడం, యాక్టివ్ సోషల్ లైఫ్, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో మెయింటైన్ చేసుకోవడం, పాజిటివ్ అవుట్లుక్ ఉండడం వల్ల ఈ ఫిజికల్ డిటీరియేషన్ అనేది ఓల్డర్ ఏజ్తో పాటు వచ్చినా దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు, వెల్ మేనేజ్డ్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ అపోహ, ఓల్డర్ అడల్ట్ షుడ్ అవాయిడ్ ఎక్సర్సైజ్. నేను ఇంకా పెద్దవాడిని అయిపోయాను, నేను ఎక్సర్సైజ్ చేయకూడదు అంటారు కొంతమంది. ఎంతో కొంత ఎక్సర్సైజ్, నుంచునే ఎక్సర్సైజెస్ చేయలేకపోతే కూర్చునే ఎక్సర్సైజెస్ అన్నా చేసుకోవచ్చు. లేకపోతే పడుకుని చేతులు అవి అటు ఇటు, కాళ్ళు అటు ఇటు లేపి తిప్పుకోవచ్చు. లేదు ఒక్కోసారి మంచం మీద పడుకునే కాళ్ళు ఎత్తి పెట్టుకోవచ్చు గోడకి. సో అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కిందే. వీనస్ ఫ్లో బాగుంటుంది. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ యాజ్ యూ ఏజ్, మీకు ఏజ్ అయ్యే కొద్దీ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీకు కార్డియోమెటబాలిక్ ఫిట్నెస్ మెయింటైన్ అవుతుంది, బ్రెయిన్ హెల్త్ కూడా మెయింటైన్ అవుతుంది. తర్వాత ఒక రీసెర్చ్లో ఏంటంటే 451 ఓల్డర్ అడల్ట్స్ని 3 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ గ్రూపు